టెక్నాలజీని పెద్ద ఎత్తున ముందలు తీసుకెళ్తాం. కానీ టెక్నాలజీతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం. వికసిత్ భారత్ వితౌట్ వాల్యూస్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ ఫర్ మీ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ హోదా ఇచ్చి ఆయన ఒక అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఆయన రూపొందించిన పుస్తకాల్ని ఈరోజు మనం పిల్లలకి ఇస్తున్నాం. అది బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ సాటర్డే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసారు, నిన్న ఒక ఫార్వర్డ్ వచ్చింది వాట్సాప్లో, కొడుకు తల్లిని చంపే పరిస్థితికి వచ్చేసాడు. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది నిజంగా ఆశ్చర్యమైంది. ఇది ఫేక్ న్యూస్ అనుకున్నాను నాకు ఫార్వర్డ్ వచ్చినప్పుడు. అంటే ఆ కొడుకు సినిమాలను చూసి మనం ఇన్స్పైర్ అయ్యి డాన్ అవ్వాలి, ముంబైకి వెళ్ళి సో తల్లిని చంపి వెళ్తే అక్కడ నేను గౌరవిస్తారు అండర్ వరల్డ్ అనే పరిస్థితికి వచ్చేసారు. బాబు తిరిగి వచ్చిన కొంచెం కూడా రిమోర్స్ లేని పరిస్థితి. అతను చేసింది కరెక్ట్ అనుకుంటాడు ఇప్పుడు కూడా. సో వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జెండర్ సెన్సిటివిటీ చాలా ఫోకస్ చేయాలి. ఆల్రెడీ పుస్తకాల్లో మేము మార్పులు చేర్పులు చేసాం. నేను మారుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు ఇది మారుతున్నారు. జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా అవసరం. బలంగా మన పిల్లలకు ఎంకరేజ్ చేయాలి. ఎక్స్పోజర్ విజిట్స్ అవన్నీ రొటీన్ మనం చేస్తున్నాం, ఇంకా స్ట్రెంథెన్ చేద్దాం. యోగా, స్పోర్ట్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ గారు ఆయన కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీల్డ్ నుంచి పిల్లలకి ఏం కావాలో ఐఏఎస్ స్టూడెంట్ కిట్స్ కూడా ఇస్తున్నాం, స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. దెన్ అక్కడ నుంచి ఇప్పుడు శాప్ ద్వారా కూడా వి వాంట్ టు క్రియేట్ మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్. సో ఆ ఫోకస్ కూడా నేను తీసుకుంటున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అందరూ ఫాలో అయ్యి ఉండొచ్చు. 2 సంవత్సరాల్లో కూడా చాలా మంది నేను విద్యాశాఖ తీసుకుంటున్నానంటే వద్దని వారు ఎక్కువ మంది ఉన్నారు. కనీసం 95% మంది వద్దు అని చెప్పారు. కానీ సమాజంలో ఏ మార్పు అయితే తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను, ఆ మార్పు విద్య నుంచే సాధించగలుగుతామని నేను బలంగా నమ్ముతాను. అందుకే మనందరిపైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న డిఈఓస్, ఏపీసీస్ కూడా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మనం ఈగోస్లో, టెక్నికాలిటీస్లో ఎక్కువ ఫిక్స్ అయిపోయి అసలు మర్చిపోతున్నాం. అవుట్కమ్స్ విత్ సింగిల్ ఫోకస్. Am I happy with results? 20%. 100% pass percentage సాధించినప్పుడే as a minister I'll be happy and I'll be proud of my team. కేవలం 100 days రెమెడియల్ ప్రోగ్రామే కాదు, అది ఇంటర్మ్ షార్ట్ టర్మ్ సొల్యూషన్. హెడ్ వచ్చినప్పుడు డోలో 650 ఎట్లయితే కొన్నిసార్లు వాడతామో షార్ట్ టర్మ్ రిలీఫ్కి పనికి వస్తుంది. బట్ లాంగ్ టర్మ్ ఏంటంటే అసలు 100 days యాక్షన్ ప్లాన్ అవసరం లేకుండా పిల్లలు ట్రాన్సిషన్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఆ పుస్తకాలు కూడా అందించాం, ట్రాన్సిషన్ బుక్స్. అంటే 5th grade నుంచి 6th grade వచ్చినప్పుడు బ్రిడ్జ్ కోర్సెస్ కూడా ఆ పుస్తకాలు కూడా రూపొందించి మీకు అందిస్తాం జరిగింది. సో అక్కడ నుంచి ఫౌండేషన్స్ పకడ్బందీగా ఉంటేనే 10th class వచ్చేది దే విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ మచ్ బెటర్. సో ఇప్పటి నుంచి మనం ఫౌండేషన్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. So together we should make the Andhra model of education not the best in the country but best in the world. అందుకే ఉపాధ్యాయులు సింగపూర్ పంపిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫిన్లాండ్ ఆగస్టులో వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, పెడగాలజీ ఏంటి, అలా చేస్తే బాగుంటుంది. వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్ అయి తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ చేయాలి. I will be happy when you shut all private schools by competing with them. కంపీట్ చేయాలి. చాలా మంది నాకేం చెప్తున్నారు, పర్మిషన్ ఇవ్వచ్చు సార్, ఇది ఇవ్వచ్చు సార్ అంటే. నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయకుండా పర్మిషన్లు ఇవ్వకుండా ఆపేస్తే మరి నష్టపోయేది ఎవరు? పిల్లలు. అగైన్ థింక్ అబౌట్ ద చైల్డ్. పిల్లలు నష్టపోతారు. ఐ విల్ నాట్ డూ సచ్ సిట్యుయేషన్స్. ఐ విల్ కంపీట్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ విల్ కంపీట్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఆ పరిస్థితి మనం తీసుకురావచ్చు. ఎక్కువ సమయం అసలు 1-2 years వీ కెన్ డూ దట్. వీ కెన్ బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ మూమెంట్. అది మీరు చేయాలి. కలిసికట్టుగా అందరం చేయాలి.